హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అండి. సాటర్డే మేము ఈవినింగ్ జిమ్కి వెళ్ళలేదు, కొంచెం వర్షం పడుతుంది, బయటికి వెళ్దాము అని బయటికి వెళ్ళాము. అంటే బయట కూడా పని ఉందండి, డిటిడిసి కొరియర్లో పని ఉంది. సో దానికోసం వెళ్తున్నాము. వెళ్ళి కొరియర్ చేస్తామండి. కొరియర్ చేసి అలా టీ పాయింట్ ఉంటుందండి ఇక్కడ. పూణేలో టీ అన్నది చాలా బాగుంటుందండి. గోకుల్ మిల్క్తో పెడతారు. గోకుల్ అనే బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ మిల్క్తో పెడతారు. చాలా బాగుంటుందండి టీ అని, చాలా చక్కగా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 12 రూపీస్ అండి కప్ వచ్చేసి. చాలా బాగుంటుంది. అలానే టీ పాయింట్ పక్కనే ఇక్కడ బిగ్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పెట్టారండి. క్రాఫ్ట్ ఎక్స్పో మాట, క్రాఫ్ట్ బజార్ మాట, చాలా బాగుంటుంది పెట్టారు. అంటే టీ షాప్ పక్కనే అండి, ఇది వాకబుల్ డిస్టెన్స్. మేమైతే ఇంకా సరే ఎలాగ జిమ్కి వెళ్ళట్లేదు కదా, లేట్ అయిపోయింది, ఇంకా అలా చూసుకుని వెళ్దాం, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, ఖాళీనే కదా అని చెప్పి ఇలా బజార్కి అయితే వెళ్ళాము. ఎక్స్పోకి హ్యాండ్లూమ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్, పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూడండి, బిగ్ ఇండియా క్రాఫ్ట్ ఎక్స్పో మాట ఇది. చూడండి, చాలా విశాలంగా చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. వెళ్ళగానే మనకి డ్రెస్సెస్, ఇంకా డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలానే స్లిప్పర్స్ అన్నమాట, స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా కుర్తీస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ షాప్ అండి. బ్యాంగిల్స్, చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ లేడీస్ టాప్స్ ఉన్నాయన్నమాట, కాటన్ టాప్స్ మాట. ఇంకా రాజస్థానీ మోడల్ టాప్స్, జైపూర్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉంటాయి కదండి. డిఫరెంట్ స్టేట్లు డిఫరెంట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓన్లీ గర్ల్స్కే కదండి, బాయ్స్ కూడా కుర్తీస్, ప్యాంట్ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, షార్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ స్కర్ట్స్, టాప్స్ అవన్నీ మాట. ఇవి టవల్స్ మాట, టవల్స్, బెడ్షీట్స్ అవన్నీ, హ్యాండ్ కర్చీఫ్స్ అవి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి షార్ట్స్ అండి. ఇక్కడ షార్ట్స్ అయితే మా వారు చూస్తున్నారు, పెద్ద సైజ్ ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పారు. మా వారి సైజ్ 3XL అండి. సో 3XL టాప్ లైక్ అదేంటి షార్ట్స్ అయితే చూస్తున్నామండి. అంటే షార్ట్స్ ఉన్నాయి, ప్యాంట్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి లేడీస్ దాని పిల్లలది టాప్స్ ఉన్నాయి, చిన్నపిల్లల ఫ్రాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అయితే మా వారు అయితే 4 షార్ట్స్ అన్ని తీసుకున్నారండి. అవి ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్ పడ్డా అవన్నీ కూడా నేను ముందు ముందు చెప్తాను, మీకు వీడియోలో చూపిస్తాను వాళ్ళకి క్లియర్గా ఏం తీసుకున్నారు ఏంటి అన్నది. ఇప్పుడైతే మా వారు అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నమాట ఇక్కడ షార్ట్స్ ఇక్కడ. సో ట్రై చేయొచ్చా అని, ట్రై చేసి అని చెప్పారు. ట్రై కూడా చేసి తీసుకున్నామంట, బాగానే ఉన్నాయండి. ఇక మా వాళ్ళు చూసుకున్నారు అన్నమాట షార్ట్స్. అలాగే నాకు కూడా చూసానండి, కానీ నాకు అంత సెట్ అవ్వలేదు అనమాట. అంటే నాకు XXL సైజు, ఎక్సెల్ వరకే ఉన్నాయి. ఉన్నా కూడా నాకు అంత నచ్చలేదండి. కొన్ని కొన్ని ఉన్నాయి కానీ నాకు కావాల్సిన మోడల్ అయితే లేవు అన్నమాట. నా సైజు ఇంకా చిన్నగా అయిపోతాయి కదా అని చెప్పి నేను తీసుకోలేదు. ఓన్లీ మా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా అలా ముందుకు వెళ్తున్నామండి. ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇవన్నీ హోమ్కి వెల్కమ్ టు మై హోమ్ అని చెప్పి ఇలాగా హ్యాంగర్స్ ఉంటాయి కదా, వాల్ హ్యాంగర్స్, అవి చూసాము. అదే ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటున్నాను నేను. అడిగితే కాస్ట్ వచ్చి 350 రూపీస్ చెప్పారండి. అదే మీషోలో అయితే 100 రూపీస్, 150 రూపీస్ ఉంటుంది అది. సో నేను మీషోలో ఆర్డర్ పెట్టాను, అది కూడా వస్తుంది, వచ్చినది మీకు చూపిస్తా. ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అండి, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నేనేం తీసుకోలేదు అక్కడ. మా వారైతే 4 షార్ట్స్ తీసుకున్నారు అనమాట. అంటే తీసుకున్న తర్వాత ఇవన్నీ ఫుడ్ మా దగ్గర, సోంపులు, ఇటు పక్కనేమో రోటీస్ ఉంటాయి కదా, అంటే రాగి రోటీ, చపాతీస్, ఇన్స్టెంట్ మాట, జస్ట్ తినేచ్చు అవి. ఇక్కడ మనకి టేస్ట్కి ఇస్తారన్నమాట, టేస్ట్ చేసి మనకు నచ్చితే తీసుకోవచ్చు మాట. కానీ ఇందులో కూడా మోసం ఉంటుంది, ఎందుకంటే మేము ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత మేము చిప్స్, జంతికలు అవన్నీ కూడా ఉన్నాయి, అవి తీసుకున్నామండి. అవి తీసుకుంటే మాకు ఇచ్చింది బాగుంది, టేస్ట్ చాలా ఫ్రెష్గా ఉంది, గుల్లగా ఉంది. సరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని తీసుకున్నాం. ఇచ్చేటప్పుడు ఫ్రెష్గా లేని ప్యాక్ చేసి ఇచ్చాడు మాకు. అసలు ఇంటికి వచ్చాక అవన్నీ పడేసాను నేనైతే, డస్ట్బిన్లోకి వెళ్ళిపోయాను. 100 రూపీస్ అయితే కొన్నాను, హాఫ్ కేజీ వేస్ట్ అయిపోయాను. సో మనం అసలు ఇలాంటి బజార్లో అవి తీసుకోకూడదండి, స్నాక్స్ అవన్నీ కూడా ఎప్పుడెప్పుడో నిల్వ ఉండిపోయినా ఉంటాయి అనుకుంటా. అసలు ఆ వాసన, తుప్పు వాసన, అసలు
ఇంక కీ షాప్ ఏనండి. బనానా చిప్స్ అవి ఇవి తీసుకున్నాను. అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. ఇక్కడైతే వేస్ట్ అసలు అనవసరంగా తీసుకున్నా అనిపించింది. అంత మంచిగా అనిపించలేదు టేస్ట్ మరి ఆ జంతువులు. మిగతా ఈ బనానా చిప్స్ అవి బాగానే ఉన్నాయి కానీ అవి బాగాలేదండి. సో ఇక్కడ మేము తీసుకున్నాం, మరి ఏమేమి తీసుకున్నాం ఏంటంటే కదా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాతకి. ఇక్కడైతే మేము అన్నీ కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాం, ఇంకా టైం పాస్ చేస్తున్నాం. అటు వచ్చాం కదా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము, జిమ్కి వెళ్ళట్లేదు కదా అని చెప్పి. హాట్ అని ట్రై చేసిన తర్వాత అప్పడాలు అవి కూడా ట్రై చేసామండి. ఇంకా హల్వా అలాంటివి స్వీట్స్ ఉంటాయి కదా, హల్వాలో 3-4 టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ట్రై చేసాం. సో ఇక్కడైతే మా వారు అన్ని ట్రై చేస్తున్నారు అన్నమాట. కాకరకాయ చిప్స్ అని అవన్నీ ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నారు. ఇదైతే బ్యాంగిల్స్ అండి, ఇంకా గాజు బ్యాంగిల్స్ ఇవన్నీ బాగున్నాయి. తర్వాత వచ్చేసి షాప్ ఉందండి ఇక్కడ, మనకు కావాల్సిన ఇంట్లో వస్తువులు, తాళ్ళు, బ్రష్లు అవన్నీ ఉన్నాయన్నమాట. నెప్కిన్ బాల్స్, బట్టల క్లిప్స్, సోప్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్లో. మేమేం తీసుకోలేదండి ఇక్కడ కూడా, ఓన్లీ షార్ట్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ దగ్గర స్నాక్స్ తీసుకున్నాము. ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట. ఇది హాట్ వేసుకొని హీట్ చేసుకోవడానికి కాదండి. బాగానే ఉంది జనాలు, వర్షం పడుతున్నా కూడా జనాలు బాగానే వచ్చారండి, పర్లేదు. మరి రాకుండా అయితే ఏమి లేదు, వచ్చారు. తర్వాత ఇక్కడ పికిల్స్ అండి, ఇక్కడ మిర్చి ఉంటుందంట, స్టఫ్డ్ మిర్చి పికిల్ ఉంటుందంట. అది మా వారు ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నారంట, కొనుక్కోవాలనుకుంటున్నారంట. సో నాకు తెలియదు, అది ఫస్ట్ టైం చూడడం. మిర్చిలో మన స్టఫ్ అయితే పెట్టిస్తారన్నమాట. అది తీసుకుందాం అనుకున్నారు కానీ టేస్ట్ చేసి చాలా ఉప్పగా అనిపించింది. చాలా ఉప్పు ఎక్కువ అయితే మా వారు అసలు దాన్ని నేనని తింటాను కానీ మా వారు కొంచెం ఉప్పు ఎక్కువ అని తింటే చాలా తక్కువ తింటారు సాల్ట్. సో అందుకు ఏం తీసుకోలేదు ఆయన. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైనా 30 అన్నాడు కానీ 30 రూపీస్ కదా, 30 రూపీస్ ఉన్నాయి. ఇంకా 90, 100, 120, 150 అలా చాలా కాస్ట్ ఉన్నాయండి. అందుకు ఇక్కడ కూడా మేము ఏం తీసుకోలేదు అనమాట. సో ఇప్పుడైతే మేము చూసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయాక మీకు చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది. సో ఈ వీడియో ఎండింగ్లో మీకు యాడ్ చేస్తాను అన్నమాట, అవి కూడా ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాను, ఎంత అయినాయి ఏంటి అన్నది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ బజార్ చూసారు కదా, ఇప్పుడు మేము అక్కడ ఏం షాపింగ్ చేస్తాం ఏంటనేది మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి మా వారు షార్ట్స్ చూసారని చెప్పాను కదా వీడియోలో, ఇక్కడైతే షార్ట్స్ అనేది తీసుకున్నారు. ఆ షార్ట్స్ చూపిస్తాను మీకు. సో షార్ట్స్ అయితే ఇవేనండి, 3XL తీసుకున్నారు. ఇది ఒకటి వచ్చేసి 300 అలా చెప్పారు. సో మీకు మేము 4 తీసుకున్నాం. 4 అంటే 1200 కదా వాళ్ళు చెప్పిన రేట్కి. మేము 1200 అయితే మేము ఎంత తీసుకున్నాం ఏంటంటే మీకు చెప్తాను, ఇవన్నీ చూపించాను. ఫస్ట్ అయితే బ్లాక్ తీసుకున్నామండి. ఇవన్నీ కాటన్ షార్ట్స్ అండి, చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట షార్ట్స్. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇంకా ఇంకా వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నామాట, కలర్స్. ఇది ఈ షార్ట్ అనేది చాలా బాగుంది, చాలా స్మూత్ గా మెత్తగా ఉంది. ఈ షార్ట్ ని చూస్తే నాకైతే మనం బబుల్ గమ్స్ ఉంటాయి కదండి, బిగ్ బబుల్ గుర్తొచ్చింది. బిగ్ బబుల్ కూడా ఇలాగే ఉంటుంది కదా, సేమ్ పింక్ అండ్ బ్లూ, అది గుర్తొచ్చిందండి నాకు. బిగ్ బబుల్ ఇలా ఉంది ఇదని అని చెప్తున్నాను అనమాట మా వారితో. ఇదైతే బాగుందండి. సో ఇదొకటి తీసుకున్నాము. ఇంకోటి వచ్చేసి పీచ్ కలర్ అండి, ఇది ఒకటి తీసుకున్నామండి. ఇది కూడా చాలా చాలా బాగుంది షార్ట్. ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నామాట. సో మొత్తం 4 షార్ట్స్ తీసుకున్నారండి మా వారు. ఇదైతే ఆరెంజ్ కలర్ షార్ట్. సో ఈ 4 ఎంత, ఒక్కొక్కటి 300 చెప్పారు కదా, సేమ్ కాస్ట్ ఏదైనా 300 అన్నారు కానీ 4 1200 అవుతుంది కదా. సో ఇప్పుడు మేమైతే 930 రూపీస్కి తీసుకున్నామండి. అంటే ఒకటి 230 రూపీస్కి అలా పడ్డాయి అన్నమాట మాకు ఒక షార్ట్ వచ్చి. 233 రూపీస్, 232 రూపీస్ అండ్ హాఫ్ పడ్డది కరెక్ట్గా చెప్పాలి అంటే. 232.5 రూపీస్ పడ్డదండి ఒక్కొక్క షార్ట్ మాకు. సో టోటల్ బార్గెన్ చేయాలండి మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కానీ. చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు కానీ మనం బార్గెన్ చేయాలన్నమాట. సో బార్గెన్ చేసి మేము 930 రూపీస్ అది 4 షార్ట్స్ అనేది తీసుకున్నాము. చాలా బాగుందండి క్వాలిటీ కూడా.
అలాగే వచ్చేసి ఇంకా నేను కూడా షార్ట్స్ చూసాను, కానీ నాకు అంత ఏం నచ్చలేదు. నాకు అంటే సైజ్ లేవండి, XXL లేవు, XXL అలా ఉండి నాకు టైట్ అవుతాయి కదా అని చెప్పి నేనేం తీసుకోలేదు. అలాగే అక్కడ వచ్చేసి నాకు ఢిల్లీ అప్పడం అవి అమ్ముతారు కదండి, అప్పడం, ఈ అప్పడాలు అయితే తీసుకున్నాను. ఈ అప్పడాలు నాకు ఇష్టం. డీమార్ట్లో కూడా అప్పడాలు దొరుకుతాయి, అవంటే టేస్ట్ అనిపించండి. ఈ పెద్ద అప్పడాలు మాట, చిన్న అప్పడాలు దొరుకుతాయి డీమార్ట్లో, నాకు అంత నచ్చవు. ఈ అప్పడాలు అయితే చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. నాకు ఈ అప్పడాలు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా ఈ అప్పడాలు అన్నవి తీసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి 1/2 kg ప్యాకెట్ తీసుకున్నా. 1/2 kg వచ్చేసి ఎంత 200 పడిందండి. కేజీ వచ్చి 400 అంట. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, కానీ ఇంకెక్కడ బయట దొరకదు కదా అని చెప్పి నేను తీసుకున్నాను. 1/2 kg వచ్చి 200 అనమాట. అలానే ఇంకా ఈ జంతికలు అండి, ఇవి మన చిన్నప్పుడు వచ్చేవి కదా జంతికలు, మీకు ఐడియా ఉందా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చిన్నప్పుడు చాలా గుల్లగా ఉండేవి జంతికలు అనమాట. ఇవి కూడా కనిపించావి, సో నాకు తీసుకోబుద్ది అయింది. ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్. ఇది 1/2 kg అండి. కేజీ వచ్చి 200 అలా చెప్పారు. 1/2 kg తీసుకున్నాను. 1/2 kg వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో చూడండి ఈ జంతికలు అనమాట. అలానే కట్ట స్నాక్స్, కట్మిర్చి లాగా స్నాక్స్ అంటండి, బియ్యం పిండితో చేస్తారంట. మధ్యలో ఏదో స్టఫ్ పెట్టారు, ఏదో కొబ్బరి స్టఫ్ లాగా స్వీట్గా, ఉప్పగా, చాలా బాగుందండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంది టేస్ట్. సో ఇవి కూడా తీసుకున్నానండి. ఇవి వచ్చేసి సేమ్ 1/2 kg వచ్చేసి 100 రూపీస్ మరి, బ్యాగ్ కూడా 100 రూపీస్ తీసుకున్నాను. అలానే ఇంకా లాస్ట్లో నేను బనానా చిప్స్ కూడా తీసుకున్నానండి. బనానా చిప్స్ వచ్చేసి ఎంతో కాస్ట్ చెప్పానంత ఐడియా లేదు. నేను వచ్చేసి ఒక 100 రూపీస్ తీసుకున్నాను బనానా చిప్స్. కాకపోతే ఏమైందంటే కవర్ ప్యాకింగ్ అనేది ఇంటికి వచ్చినప్పుడు చిరిగిపోయింది. ఇంకా అందుకు నా డబ్బాలో వేస్తాను మరి బనానా చిప్స్. చూడండి ఇదిగో బనానా చిప్స్, బనానా చిప్స్ చాలా బాగున్నాయి. ఇందులో ప్లేన్ బనానా చిప్స్ ఉన్నాయి, అలాగే మసాలా బనానా చిప్స్ ఉన్నాయి. నేను వచ్చి మసాలా ఒక టేస్ట్ మనకి ఇచ్చారు, మసాలా అంత నచ్చలేదు, నాకు ప్లేన్ నచ్చింది. ఇదైతే టేస్ట్ చేశాను, చాలా బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నా, బాగుందండి, చాలా బాగుంది బనానా చిప్స్. సో ఇవే అండి నేను తీసుకున్నది. ఇందులోకి వచ్చేసి నాకు 1430 రూపీస్ అయింది. ఇంకా మనకి గాజు పూలు అవన్నీ ఉన్నాయి కదా, అవి తీసుకుందాం అంటే మా వారు వద్దన్నారు, సో అందుకు తీసుకోలేదు. నాకు ఇష్టం అలా చిన్న చిన్న తాబేలు పిల్ల, ఏనుగు పిల్ల అవన్నీ ఉన్నాయి, పూలు కుండీలు అవన్నీ గాజువి. అప్పుడు ఎందుకు మన సొంత ఇంట్లో తీసుకున్నాంలే, ఇప్పుడు రెంట్కే కదా, అవన్నీ ఎక్కడికి మోసుకెళ్తాం, షిఫ్ట్ అవ్వాలంటే కష్టం అవుతుంది కదా అని చెప్పి అన్నారు, సో అందుకు తీసుకోలేదు. సో ఇదండి ఈ రోజుకి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. See you in the next video. Take care. Bye bye.